హాయ్ పిల్లలు, అమ్మమ్మ కథలకు స్వాగతం. ఈరోజు మనం ఒక పురాణ కథ చెప్పుకుందాం. అదేంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాచుర్యం పొందిన కథ అన్నమాట ఇది. మీ అమ్మమ్మలు, నానమ్మలు, వాళ్ళమ్మ నాన్నల కాలంలో వారికి వీధి నాటకాలే కాలక్షేపంగా ఉండేవి. అప్పుడు టీవీ సినిమాలు అవి ఏమీ లేవు కదా, అందుకని చాలామంది నాటకాలు వేసేవాళ్ళు. ఆ నాటకాలను చూడటానికి చాలామంది ప్రజలు కూడా చాలా ఉత్సాహంగా వచ్చి చూస్తూ ఉండేవారు. వాటిలో ఆ నాటకాలలో అందరికీ చాలా ఇష్టమైన నాటకం ఏంటంటే హరిశ్చంద్ర నాటిక. అది చాలామందికి ఇష్టమైన నాటిక అనమాట. ఆ కాలంలో చాలామందికి ఆ నాటకంలోని పద్యాలు, డైలాగులు నోటికి వచ్చేసేవి. అందరూ వాళ్ళ ఇళ్లలో ఆ నాటకం చూసి వచ్చిన తర్వాత డైలాగులు, పద్యాలు చెప్పుకుంటూ ఉండేవారు. అంత ఇష్టమైన నాటకం అనమాట ఆ కాలంలో మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరికీ. ఆ కథ మనం ఈరోజు చెప్పుకుందాం. అదేంటంటే నేను చాలా క్లుప్తంగా చెప్తాను, సరేనా? ఈ కథలో మనకి సత్యహరిశ్చంద్రుడు అనే ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు నిజాయితీగా ఎప్పుడు సత్యాన్నే పాటిస్తూ చివరికి ఎంత కష్టం వచ్చినా కూడా సత్యాన్ని వదిలిపెట్టకుండా తన జీవితాన్ని గడుపుతాడు. ఆ చివరికి అతనికి చాలా మంచి జరుగుతుంది అని ఈ కథ ద్వారా మనకి తెలుస్తుంది. కానీ ఈ రోజుల్లో అంత సత్యంగా, అంత నియమంగా ఉండటం కుదరదు. కానీ చీటికి మాటికి అబద్ధాలు చెప్పకుండా సాధ్యమైనంత నిజాయితీగా ఉండటానికి మనం ప్రయత్నం చేద్దాం, సరేనా? మరి ఇక కథలోనికి వెళ్దాం. అయోధ్య నగరాన్ని రాజధానిగా చేసుకుని హరిశ్చంద్ర అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతను సత్యమే జీవితంలో భాగంగా జీవిస్తూ తన ప్రజల్ని ఒక కన్న తండ్రిలాగా పరిపాలిస్తూ ఉండేవాడు. అయితే ఆ కాలంలో ఒకసారి ఇంద్రుడు తన సభలోని వారందరినీ చూస్తూ, మీలో ఎవరైనా ఇంతకు ముందు కానీ, ఇప్పుడు కానీ, ఇక ముందు పుట్టబోయే వారిలో కానీ సత్యమే తన జీవిత నియమంగా పెట్టుకొని ఉన్న రాజుని ఎవరినైనా చూశారా మీరు అని ప్రశ్నిస్తాడు తన సభలో ఉన్న వాళ్ళందరినీ. ఆ సభలో వాళ్ళు ఎవ్వరూ అతనికి సమాధానం చెప్పరు. ఆ సభలో మునులున్నారు, రాజులున్నారు, ఋషులున్నారు, అష్టదిక్పాలకులున్నారు, అందరూ చాలామంది ఉన్నారు. కానీ ఎవ్వరూ కూడా ఇంద్రుడు అడిగిన దానికి సమాధానం చెప్పరు. కానీ వశిష్ఠ మహాముని లేచి, ఇంద్ర, భూలోకములో హరిశ్చంద్రుడు అనే మహారాజు ఉన్నాడు. అతను అందరి చేత సత్యసంధుడు అని ప్రశంసలు పొందుతూ సత్యమే తన జీవిత పరమావధిగా రాజ్యపాలన చేస్తున్నాడు. ప్రజలను తండ్రిలాగా పరిపాలిస్తూ సత్యవాక్ష పరిపాలన నియమంగా జీవిస్తున్నాడు అని ఈ వశిష్ఠ మహాముని చెప్తాడు. చెప్పి, ఇంకా ఇంద్ర విను, అతని కీర్తి ముల్లోకాలకు వ్యాపించి ఉంది. అతని కీర్తిని, అతని సత్యపాలన గురించి ఎవ్వరూ వర్ణించలేరు. అంత గొప్ప మహారాజు, అంత వైభవం ఉన్న రాజు, అంత సత్యనిష్ట గలవాడు ఇంకొకటి లేడు అని చెప్పి వశిష్ఠ మహాముని ఆ సత్యహరిశ్చంద్రుడు గురించి చాలా గొప్పగా చెప్తాడు. అది విని సభలోని వాళ్ళు ఎవ్వరూ కూడా ఈ వశిష్ఠ మహాముని చెప్పిన దానికి ఎదురు చెప్పరు. కానీ విశ్వామిత్రుడు అనే ఒక ముని లేచి, అదెలా చెప్పగలరు మీరు? రాజు అంటేనే పాలన మీద ఆసక్తి ఉంటుంది, అహంకారంగా ఉంటాడు, రాజ్యాల మీద యుద్ధానికి వెళ్తూ ఉంటాడు, అబద్ధం చెప్పకుండా సత్యమే చెబుతూ సత్యమే తన జీవిత పరమావధిగా ఎలా ఉండగలుగుతాడు? ఉండలేడు. అది అసత్యం, అసలు అట్లా ఉండటం సంభవమే కాదు అని చెప్పి ఈ విశ్వామిత్రుడు అంటాడు. అనేటప్పటికీ వశిష్ఠ మహాముని అంటాడు, అతను ఎవరో నీకు కూడా తెలుసు, ఆ రాజు ఎవరోను, అతని యొక్క సత్య నిష్ట గురించి నీకు కూడా తెలుసు అంటాడు. అయితే ఈ విశ్వామిత్రుడు ఒప్పుకోకుండా, ఇదేంటి, అతను చెప్తున్నది చాలా హాస్యంగా ఉంది, అసలు నేను నమ్మను అంటాడు. అయితే ఈ నమ్మినా నమ్మకపోయినా నువ్వు హరిశ్చంద్రుడు సత్యవాది అని గట్టిగా వశిష్ఠుడు ఆ ఇంద్రసభలో చెప్తాడు. చెప్పేటప్పటికి ఈ విశ్వామిత్రుడు లేచి నుంచొని మళ్ళీను, అతని సత్యవాక్ష పరిపాలన ఎటువంటిదో, ఎంత నిష్టగలవాడో సత్యంలో అతను నేను పరిశీలించి అప్పుడు నిర్ణయిస్తాను అని చెప్పి ఆ సభ నుంచి బయటికి వెళ్ళిపోతాడు. ఇదంతా జరిగిన తర్వాత ఒకరోజు ఈ విశ్వామిత్రుడు ఏం చేస్తాడు, సత్యహరిశ్చంద్రుడు పరిపాలిస్తున్న రాజ్యమైన అయోధ్య నగరానికి వెళ్తాడు. వెళ్ళేటప్పటికి హరిశ్చంద్రుడు అతనికి ఎదురు వెళ్ళి అతన్ని ఆహ్వానించి తీసుకొచ్చి ఆసనం మీద కూర్చోబెట్టి అతనికి నమస్కారం చేసి ఆయన క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకుని విశ్వామిత్రుడి దగ్గర ఆశీర్వచనాలు పొందుతాడు.
పొంది మీరు వచ్చిన పని ఏంటి స్వామి చెప్పండి, మీరు ఏం అడిగినా సరే, మీరు ఏది కావాలన్నా సరే నేను చేసి పెడతాను, మీరు ఏది అడిగినా ఇస్తాను అని చాలా వినయంగా ఈ హరిశ్చంద్రుడు విశ్వామిత్రుడితో అంటాడు. అప్పుడు విశ్వామిత్రుడు అంటాడు, నువ్వు ఏది అడిగినా లేదు అనకుండా ఇచ్చేవాడివని తెలుసుకొనే నీ దగ్గరికి వచ్చాను రాజా. నేను లోకక్షేమం కోసం ఒక మహాయజ్ఞాన్ని తలపెట్టాను. ఆ యజ్ఞానికి చాలా ధనం అవసరం అవుతుంది అని నాకు అనిపిస్తోంది, అందుకే నీ దగ్గరికి వచ్చాను ఆ ధనం తీసుకోవాలని అని విశ్వామిత్రుడు అంటాడు. అంటే ఈ హరిశ్చంద్రుడు అంటాడు, తప్పకుండా స్వామి మీ కోరిక నేను నెరవేరుస్తాను అని మాట ఇచ్చి, మీకు ఎంత ధనం కావాలో అంత ధనము మా ధనాగారంలోంచి తీసుకొని వెళ్ళండి మీరు అని చెప్పి అంటాడు. అనేటప్పటికీ ఈ విశ్వామిత్రుడు అంటాడు, అయితే విను మహారాజా, ఒక బలమైన వాడు ఏనుగు మీద ఎక్కి ఒక రత్నాన్ని ఆకాశంలోకి గట్టిగా విసిరితే అది ఎంత ఎత్తు వెళుతుందో అంత ఎత్తు నేల మీద ధనము కుప్పగా పోస్తే ఆ ధనంతో నేను యజ్ఞం చేస్తాను అని చెప్తాడు విశ్వామిత్రుడు. చెప్పేటప్పటికి ఈ హరిశ్చంద్రుడికి తెలియదు కదా విశ్వామిత్రుడు తన సత్యనిరతని పరీక్షించడానికి వచ్చాడు అని ఏం తెలియదు పాపం ఆ రాజుకి. తెలియక సరే అయితే అలాగే తీసుకోండి, ఇప్పుడే ఇస్తాను తీసుకువెళ్ళండి అని చెప్పి అంటాడు. అనేటప్పటికీ ఈ విశ్వామిత్రుడు అంటాడు, ఇప్పుడే కాదు రాజా, నేను యజ్ఞం మొదలుపెట్టగానే ఈ ధనాన్ని తీసుకుని వెళ్తాను, అంతవరకు నీ దగ్గరే ఉంచు అని విశ్వామిత్రుడు ఆనందంగా తన పన్నాగం చక్కగా పారింది అని చెప్పి ఆనందంగా తిరిగి తన ఆశ్రమానికి వెళ్ళిపోతాడు. తర్వాత ఏం జరిగింది అనేది రేపు తెలుసుకుందాం, సరేనా? ఇదంతా నాటకంలో వేశారో లేదో, ఈ పాత్రలన్నీ ఉన్నాయో లేదో నాకు తెలీదు, ఈ విధంగా కథ ఉందో లేదో నాకు తెలీదు, కానీ ఇది పురాణ కథల్లో మాత్రం ఉంది, సరేనా? మరి మనం రేపు ఏం జరిగింది, ఈ హరిశ్చంద్రుడు ఎప్పుడు ఇచ్చాడు ఆయనకి ధనము, ఆయన యజ్ఞం చేశాడా లేదా, ఇవన్నీ రేపటి కథలో తెలుసుకుందాం, సరేనా? మరి బాయ్ బాయ్, గుడ్ నైట్.